ఏమ్మా గుడారం అంటారు, అంటే దేవుని మందిరం. దేంటంటే దీపవృక్షము ఇలా ఉంటుందన్నమాట. దేవుని సన్నిధిలో వెలిగించడానికి దీపవృక్షాన్ని దేవుడు ఇలా చేయమన్నాడు. ఈ దీపవృక్షము చాలా విశేషమైన సంగతులను మనకు నేర్పుతూ ఉంది. దేవుని వాక్యములో నుండి ఈ దీపవృక్ష వివరణ నేర్చుకుందాం. దేవుని వాక్యములో నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనములో నీవు మేలిమి బంగారముతో దీపవృక్షాన్ని చేయవలెను. ఈ దీపవృక్షము దేంతో చేయాలట? ఏమా? కల్తీ లేని మేలిమి బంగారముతో చేయవలెనట. మరి బంగారము ప్రకాశించు కాంతి గలదిగా మనం చూస్తాం. ఈ బంగారము ఎవరిని చూపిస్తుందంటే, ఇబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనములో ఆయన దేవుని యొక్క మహిమా తేజస్సు, బంగారమునకున్న మొదటి లక్షణం ఏంటంటే మంచి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. మరి లోహములలో ఉన్న వెండి కానీ ఇత్తడి కానీ లేకపోతే ఇనుము కానీ తేజో ప్రకాశవంతమైన కాంతి ఉండదు. కానీ బంగారమునకున్న లక్షణములలో ఒక లక్షణం ఏంటంటే ఇది ప్రకాశిస్తూ తేజోమయముగా కనబడుతోంది. గనుక ఇప్పుడు చదివిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు, బంగారం ఎలా తేజస్సుగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు అలా తేజస్సు గలవాడు. ఇక్కడ దేవదూతల కంటే శ్రేష్టమైన నామము గలవాడు అని కూడా చదివాం. గనుక బంగారము దైవత్వాన్ని చూపిస్తూ లోహములలో ఉన్న అతి శ్రేష్టమైన విలువైన లోహము బంగారం. లోకములున్న దేవుళ్ళ కన్నా అతి శ్రేష్ఠుడైన వారు యేసుక్రీస్తు ప్రభువారు. బంగారం ఎలా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉందో యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకపు తండ్రి యొద్ద తేజస్సుతో ప్రకాశించుచున్నవాడై ఉన్నాడు. మరి ఈ దీపవృక్షము ఎలా చేయమని దేవుడు చెప్పాడు అంటే, మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షము చేయవలెను, దానిని నకిసీ పనిగా చేయవలెను. నకిసీ పని అంటే ఏం పని? ఏమా? నగిసీ పని అంటే కమసాలవాని పని అని అర్థం. ఇక్కడ బంగారమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ నగిసీ పనిగా చేయడానికి కమసాలివాడు ఆ బంగారమును చాలా నలగగొట్టాలి. ఆ బంగారమును కాల్చి
ఆ బంగారమును నలగగొడితేనే కానీ అది మనం అనుకున్న రూపము, మనం అనుకునే విధానముగా అది తయారు కాదు. ఈ దీపవృక్షము బంగారముతో చేయమని దేవుడు చెప్పాడు. దీనిని నగిసీ పనిగా చేయమన్నాడు. అంటే బంగారమును నలగగొట్టి దీపవృక్షముగా చేయమని దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో ఈ బంగారము ఎలాగా నలగగొట్టబడిందో యేసుక్రీస్తు ప్రభువారు అలాగునే నలగగొట్టబడ్డాడు. ఈ ధూపవృక్షము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం, బంగారము శ్రేష్టమైనది, కాంతి గలది. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడు, ప్రకాశవంతమైన క్రాంతి గలవాడు. ఈ బంగారము నలగగొట్టబడింది. ఈ దీపవృక్షము చేయబడుటకు ఎన్నో సుత్తి దెబ్బల చేత, కంసాల వాని చేతిలో నలగగొట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మన పాప అపరాధముల కొరకు ఆయన నలగగొట్టబడిన వాడై ఉన్నాడు. మరి ఈ దీపవృక్షము లేమీకాండము 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. లేమీకాండము 24వ అధ్యాయము, దీపము నిత్యము వెలుగుచున్నట్టు దీపముల కొరకు 24:2 ఇక్కడ దేవుని సన్నిధిలో పిల్లరా వాక్యాన్ని గమనిస్తే నిర్గమాకాండం 27వ అధ్యాయము ఒకసారి 21వ వచనములో సాక్ష్యపు మందసం ఎదుట అహరోనును అతని కుమారులకును సాయంకాలము మొదలుకొని దేవుని సన్నిధిని ఆ దీపమును సవరించవలెను. పులరా 20 నుంచి చూస్తే దీపము కొరకు దేవుడు చెప్పాడు. మరియు దీపమును నిత్యమును వెలుగుచు ప్రదీపములను దంచి తీసిన ఒలీవల తైలముతో, దేవుని పిల్లారా వాక్యములో మనం చూస్తూ ఉంటే ఈ దీపవృక్షము ఎక్కడుంది అంటే దేవుని సన్నిధిలో ఉంది. దీపవృక్షం ఎక్కడుండేదట? దేవుని సన్నిధిలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు అంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక మనము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. తన మహత్వమైన మాట చేత ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఆయన తండ్రి కుడిపాసమును కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏదో చదవమంటే ఏదో చదువుతున్నాం. దేవుని పిల్లారా,
దేవుని వాక్యములో ఈ దీపవృక్షము దేవుని సన్నిధిలో ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున లేదా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ దీపవృక్షము దేవుని వాక్యములో నుంచి నిర్గమాకాండము 39వ అధ్యాయములో 37వ వచనములో దీనికి ఒక పేరుంది. పవిత్రమైన దీపవృక్షము. స్నేహితులారా, ఈ దీపవృక్షము దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా యేసు ప్రభువారు పరలోకములో తండ్రి సన్నిధిలో ఉన్నాడు. ఈ దీపవృక్షమట పవిత్రమైనది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడై ఉన్నాడు. పవిత్రుడు అంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట ఉంది. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమే లేదు. ఆయన యందు ఏ పాపము లేదు గనుక ఆయన పవిత్రుడు అని వాక్యము సెలవిస్తోంది. దీపవృక్షము ఎలాగా పవిత్రముగా ఉన్నదో, దేవుని సన్నిధిలో ఉన్న దీపవృక్షమును దేవుడు ఎలాగా పవిత్రముగా చేశాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా పాపము లేని పవిత్రుడుగా జీవించాడు. ఏ దోషము లేని నిర్దోషిగా ఆయన జీవించాడు. దీపవృక్షము ఇది అభిషేకింపబడినదిగా మనం చూస్తాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 30వ అధ్యాయము నిర్గమాకాండం 30వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు చూద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను దాని ఉపకరణములన్నిటినీ. ఇప్పుడు దీపవృక్షానికి ఏమైందంటే అభిషేకమైంది. దేవుని మందిరములో దీపవృక్షము ఉంచాలంటే ఆ దీపవృక్షము దేవుని అభిషేక తైలముతో అభిషేకింపబడాలి. ఆ దీపవృక్షము అభిషేకింపబడకుండా దేవుని సన్నిధిలో ఉంచడానికి కుదరదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకాసువార్త 4వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. ప్రభు చూడండి, వాక్యములు యేసు ప్రభువారి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. ఏమా స్నేహితులారా, అంటే పాత నిబంధనలో ఉన్న ఈ దీపవృక్షము
యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఇది బంగారముతో తేజోమయమైన లోహముతో చేయబడిన దీపవృక్షము. యేసుక్రీస్తు ప్రభువారు తేజస్సుడు, ప్రకాశించుచున్నవాడు. దీపవృక్షము చేయబడుటకు బంగారము నలగగొట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మన దోషముల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. దీపవృక్షము దేవుని సన్నిధిలో ఉంది. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు దేవుని సన్నిధిలో తండ్రి సముఖములో ఉన్నాడు. దీపవృక్షము పవిత్రమైనది అని మనం చదువుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారిలో పాపము లేదు గనుక ఆయన పవిత్రుడును నిర్దోషి అని ఈ దీపవృక్షానికి తగినవాడు అని వాక్యములోంచి మనం నేర్చుకుంటూ, ఈ దీపవృక్షమట దేవుని సన్నిధిలో అభిషేకము చేయబడింది. గంగాళమును, మందస్సమును, అలాగుని దీపవృక్షమును, రొట్టెల బల్లను కూడా దేవుడు ప్రతి వస్తువును కూడా అభిషేకించమన్నాడు. ఈ దీపవృక్షమునకు ఎలాగ అభిషేకము జరిగిందో యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయన ఆత్మచేత అభిషేకింపబడిన వాడై ఉన్నాడు కనుక దీపవృక్షం అభిషేకింపబడినట్లుగా యేసు ప్రభువారు అభిషేకింపబడ్డాడు. ఈ దీపవృక్షమట నిర్గమాకాండము 40వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. ఈ దీపవృక్షము ఎక్కడుండాలి అంటే, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచవలెను. పిల్లరా, మరి దీపవృక్షము ఇటువైపు ఉంచమన్నాడు దేవుడు అంటే కుడివైపున పెట్టమన్నాడు. దేవుని మందిరములో దక్షిణ దిశగా ఉంచు అంటే ఆ మందిరములో దేవుడు ఆ దీపవృక్షాన్ని ఎక్కడుంచాడు అంటే కుడివైపునుంచాడు. ఏమా, దక్షిణ దిశగా ఆ దీపవృక్షాన్ని ఉంచండి అన్నాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చదివాం. 1వ అధ్యాయము 3-4 వచనములలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుడివైపున కూర్చొని ఉన్నాడు. పరలోకపు యొక్క తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని మానవుల అందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దీపవృక్షము ఎలాగున కుడివైపునున్నదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మానవుల అందరి నిమిత్తమును విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అసలు ఈ దీపవృక్షము ఎందుకు? నిర్గమాకాండము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 25వ వచనములో యెహోవా సన్నిధిని ఆ దీపములను దీపములను వెలిగించవలెను. అంటే మందిరములో ఈ దీపం దేనికంటే వెలుగివ్వడానికి. చెప్పండి, ఈ దీపవృక్షం ఎందుకమ్మా? దేనికి వెలుగు?
చెప్పండి, దేనికి వెలుగు? దేవుని మందిరములో మా వెలుగు కనబడడానికి. దేవుని పిల్లారా, ఈ దీపవృక్షము యేసుక్రీస్తు ప్రభువారి అని మనము ఏమాత్రము సందేహించవలసిన అవసరత లేదు. యోహాను సువార్తలు అంటాడు 8వ అధ్యాయం 12వ వచనములో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఆ మందిరములో ఉన్న ఆ దీపవృక్షము మందిరానికి వెలిగిస్తే, మందిరములో ఉన్న వస్తువులకు వెలిగిస్తే, ఆ మందిరములో ఉన్న ప్రజలకు ఆ దీపవృక్షము వెలిగిస్తే, యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలిగిస్తూ ఉన్నానన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో, ఆ నిజమైన వెలుగయుండెను, అది లోకములోనికొచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది. ఆ దీపవృక్షము దేవుని మందిరములో ఉన్న వస్తువులకు, మనుష్యులకు వెలిగిస్తే, యేసుక్రీస్తు ప్రభు అని ఈ దీపము లోకములో ఉన్న మనుష్యులను వెలిగిస్తుంది. మనలో ఉన్న చీకటి అంధకారమును తొలగించి మరణను వెలిగిస్తూ ఉన్నది అని మనం గ్రహించాలి. ఆయనలో వెలుగుకు చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమని చదివాం? యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు ఏ వెలుగట? నిజమైన, అంటే వెలుగు కాని వెలుగు మరొకటి ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 14వ వచనములో ఒక మాటను చూస్తాం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం. ఇప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నేను నిజమైన వెలుగును. మరి సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని తిరుగుతుందంట. మరి సాతాను వెలుగు నిజమైన వెలుగు కాదు. దేవుడు లోకమునకు నిజమైన వెలుగుగా వస్తే, నేను వెలుగుని అని చెప్పి వేషం వేసుకుంటుందంట. ఎవరట? సాతాను. ఈ సాతాను వెలుగు నిజ వెలుగు కాదు అని మనం గ్రహించాలి. యేసు ప్రభువారి లోకానికి ఏమై ఉన్నాడు అంటే నిజమైన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారట జీవపు వెలుగై ఉన్నాడు. ఆయనే నిజమైన వెలుగు, ఆయన జీవపు వెలుగు. ప్రతి జీవిని వెలిగిస్తూ ఉన్నాడు. ప్రతి జీవరాశుల కండ్లకు వెలుగునిస్తూ ఉన్నాడు కనుక ఆయనలో ఉన్న వెలుగు జీవపు వెలుగు. దేవుని పిల్లారా, ఆ దీపవృక్షము దేవాలయమునకు వెలుగైతే యేసు ప్రభువారు లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆ దీపవృక్షము వెలిగి ఆరిపోవచ్చేమో కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు నిజమైన వెలుగుగాను, జీవము గల వెలుగుగాను మనం చూస్తాం.
ఇక మత్తయి సువార్తలో అంటాడు, 4వ అధ్యాయము 15-16 వచనాలలో అనుకుంటా ఒక మాటను చూస్తాము. గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలు యేసు ప్రభువారు ఏ వెలుగంటే, చీకటిలో కూర్చున్న వారికి గొప్ప వెలుగునిచ్చు వెలుగుగా ఉన్నాడు. చీకటి అనే పాపములో కూర్చున్నారట గలిలయ మనుషులు. వారి పాపమనే చీకటిలో కూర్చున్నప్పుడు ఆ గలిలయ ప్రాంతములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వారిలో చీకటి దూరపరిచి ఆయన గొప్ప వెలుగును చూపించారు. యేసు ప్రభువారు ఇంకా ఏ వెలుగే ఉన్నారు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే వెలుగట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఏమా, యేసు ప్రభువారు ఏ వెలుగు? నిజమైన వెలుగు. యేసు ప్రభువారు ఏ వెలుగు? జీవము గల వెలుగు. యేసు ప్రభువారి వెలుగు గొప్ప వెలుగు. చీకటిలో పాపములో కూర్చున్న వారికి ప్రకాశించుచున్న గొప్ప వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు ప్రభువట సత్యమైన వెలుగు అని చూస్తూ ఉన్నాం. ఏమండి, యేసు ప్రభువారు మా సత్యమైన వెలుగు అంటే అసత్యమైన వెలుగు కూడా ఉంది, అది సాతాను వెలుగు. దేవుని పిల్లారా, ఇక వాక్యములో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఇక మన వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇంకనూ ప్రకాశించడు. సూర్యుడట ఎప్పుడు నిత్యం ప్రకాశించడట. ఉదయం ప్రకాశిస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. అలాగే చంద్రుడు సాయంకాలమే ప్రకాశిస్తాడు, అంటే వెలిగిస్తాడు, మరలా ఉదయానికి వెళ్ళిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారట నిత్యమును వెలుగుతూనే ఉంటాడంట. అంటే పగలైనా రాత్రైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరములైనా ఆయన నిత్యమును వెలుగుతూనే ఉంటాడంట. గనుక ఈ దీపవృక్షము మందిరానికి వెలిగిస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలిగిస్తూ ఉన్నాడు. ఆ దీపవృక్షములో ఉన్న వెలుగు మందిరములో ఉన్న వస్తువులకు వెలిగిస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగయ్యి మరణను వెలిగిస్తూ ఉన్నాడు. ఆయనలో జీవపు వెలుగు, ఆయనలో పాపమును దూరపరచు గొప్ప వెలుగు, నిజమైన వెలుగని, ఆశ్చర్యకరమైన వెలుగని వాక్యాన్ని మనకు నేర్పుతూ ప్రభు అన్నాడు, నిత్యమును అంటే నిరంతరమును వెలుగుచున్న వెలుగై ఉన్నాడు. అంటే ప్రత్యక్షపు గుడారములో యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అంటే దీపవృక్షముగా ఉన్నాడు. ఏమ్మా,
మరి ఇక నేను 3 వస్తువుల కొరకు చెప్పాను. ఒకటి మందసము, 2 రొట్టెల బల్ల, 3 దీపవృక్షం. మరి వాళ్ళతో మోసేసుకు ఉపవాసాలు నిన్నటితో ముగిశాయి కనుక మరి ఇక 3 వస్తువులను ప్రధాన యాజకుల కొరకును వచ్చే సంవత్సరం చెప్పుకుందాం. యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే దీవించునుగాక.